సరే పోనీ గైస్ నెక్స్ట్ లెవెల్ కాబోతుంది. వాడు చచ్చిపోవాలి. వాడు మనకి మెంటల్ టార్చర్ చేస్తాం. మా ఇంట్లో కూడా కొట్లాటలు పెడుతున్నాడు. ఇప్పుడు రీల్ చేస్తుంది ఆమె. ఆమె ఇట్లా ఎగురుతుంది, వీళ్ళు పట్టుకుంటారు. గలీజ్ అనిపిస్తుంది నాకే. ఇంకొంచెమా ఇది స్టెప్ వస్తేనే కరెక్ట్ శశా ఎందుకు వచ్చినావు అసలు అదంతా కాదు. నిన్న శశాన్న అనిల్ భయ్య, ఇప్పుడు శశి అనిల్ ఫ్రెండ్ కనిపిస్తుంది కొంచెం కూడా. ఏమన్నా మళ్ళీ ఊకే ఇంకో మళ్ళీ చెప్తున్నా, ఇడికి నడు ఫస్ట్ అన్నాను. అసలు నువ్వు ఎందుకు కొడతావు భయ? నాకు అర్థమైతలేదు. ఎందుకు కొడతావు భయ? అసలు అట్లనే వాళ్ళ ఇంటికి ఏంటంటే క్రేజీ కాదు, క్రేజీ మొత్తం మెంటల్ అయిపోతుంది. మనతో ఏదైనా నువ్వేనా చెప్పేది? నేను చెప్తా. సరే నువ్వు ఏం చెప్తావు చెప్పు. నేను చెప్తా. ఆ రీల్ చేసి అర్చని పిలిపి ఆశయాన్ని పిలిపించిన తర్వాత నువ్వు ఏం చెప్పు తెలుసా? నువ్వు రీల్ చేస్తే ఏం అన్నాడు వాడు. అట్లా కాదు, ఇట్లా పట్టుకోవడం లేదా తిప్పడం అట్లాంటివి. అర్చన కొంచెం వీడియో తీయవా అంటే ఇట్లయినా చూడంగానే కోపం అవుతాడు. అది అయిన తర్వాత అర్చకే వీడియో తీ, నువ్వు వీడియో తీ అని చెప్పి కావాల్సిన ఎక్స్ప్రెషన్ ఇట్లా ఇట్లా తిప్పి దాని తర్వాత పొట్టోడు ఇట్టోడు వాంతో ఏమవుతుంది మీరు అట్లా రెచ్చగొట్టు. అట్లా రెచ్చగొడితే రెచ్చిపోతుంది. అట్లా ఆ ఎక్స్ప్రెషన్స్ ఇంట్లో క్యాప్చర్ చేసాం. రీల్ స్టార్ట్ సో గైస్ నెక్స్ట్ లెవెల్ కాబోతుంది. వాడు చచ్చిపోవాలి. వాడు మనకి మెంటల్ టార్చర్ చేస్తాం. మా ఇంట్లో కూడా కొట్లాటలు పెడుతున్నాడు. అది వచ్చింది బాహుబలి దగ్గర. ఇంకా ఆమె ఇట్లా ఎగురుతుంది, నువ్వు కూడా ఇట్లా ఎగురు. వాడికి ఫోన్ చేయండి. అప్పుడప్పుడు హర్ష కొంచెం ఈడికి రావా ల్యాండ్స్కేప్ దగ్గరికి? నువ్వు చచ్చిపోతావు నేను చెప్తే మళ్ళీ నాకు గలీజ్ అనిపించి నీకు చెప్తున్నా. ఆమెకి ఖుషికి చెప్పాలా నువ్వు? ఆమె రీల్ వేస్తున్నా. రీల్ ఎట్లా వేస్తుంది తెలుసా? పెట్టలే కాదు, ఇప్పుడు రీల్ చేస్తుంది ఆమె. ఆమె ఇట్లా ఎగురుతుంది, వీళ్ళు పట్టుకుంటారు. గలీజ్ అనిపిస్తుంది నాకే. ల్యాండ్స్కేప్ దగ్గర ఉన్నారు. మళ్ళీ నేను చెప్పినా అని చెప్పకు, వచ్చి తీసుకొని వెళ్తా. నువ్వేందన్నా మెల్ల నాకు తెలియదు. నేను మెల్ల నాకిరికిస్తారు మీరు. అమ్మ ఇప్పుడు ఏం లేదు. హర్ష వస్తుండు. హర్ష వచ్చేటప్పుడు కరెక్ట్ తిరుకుంటారు రైటరా తిరుగు. నిజంగానే చచ్చిపోవాలనే చేసేది. మంచిగా నవ్వు కూడా 3, 2, 1 స్టార్ట్. ఏడు వరకు రావాలి. అది కంటే ఎక్కువ. అరే ఏం చేస్తావు? మంచిగా తిరగాల. 1, 2, 3 స్టార్ట్. అరే నేర్పియాలా? నీ మీద మన ప్రేమ ఉందా లేదా, ఏంది ఫ్రెండ్షిప్ మీద ఎట్లా బాండింగ్ ఎట్లుందో తెలవాలంటే నువ్వు కంపల్సరీ మాతో రీల్స్ చేయాలా. ఇప్పుడు అనుకో ఏదో ఒకటి భయపడకు. నువ్వు కింద కూర్చో. దగ్గరికి చాలడు. కొంచెం ఇంకొంచెమా ఇది స్టెప్ వస్తేనే కరెక్ట్ శశా
ఒక రీల్ ఇగో. చెంపలు అలగొడతా. ఎందుకు ఏమైంది? ఏమైంది? ఎందుకు వచ్చినావు అసలు? నిమిషమన్నా మీతో కాదు బాయ్, ఏం మీతో మాట్లాడలే కదా అన్న నేను. ప్లీజ్ అన్న. సరే ఒక రీల్ ఇగో, వస్తుందా? నేను ఏమంటలేను అన్న, నేను ఏమన్నా చూపిస్తా ఒకసారి కదా. ఒక వీడియో తమాషా చేస్తున్నా. జేబులో చెంపలు చెప్తున్నా. ఇవన్నీ చెయ్యకు నా దగ్గర. ఎందుకు వచ్చినావు? ఏం నవ్వొస్తుందా? నవ్వొస్తుందా అంటున్నా. క్యూట్నెస్ తెలుసు. అదే ఎన్నిసార్లు చెప్తావు శశి పొద్దున కెమెరా బంద్ చెప్పు. కెమెరా కాదు, మేము రీల్ చేస్తున్నాం. నువ్వు మంచిగా ఉండదు. BTS వీడియో చేస్తున్నాం. ఏంది? నేను కూడా చేసుకోవాలా రీల్? చేసుకోవాలా? చేసుకోమంటే చేసుకుంటా బరాబర్. నేను కూడా చేసుకుంటా. ఎవరితో చేయవు నువ్వు. ఇదేంది ఇది కథ? పోస్టింగ్ ఉంది వీడియో. నేను చాలా ఇన్స్టాగ్రామ్ రీచ్ వస్తలేదు. ఏందన్నా ఇది అన్నా శశాన మంచిగా ఉండదు చెప్తున్నా. మంచిగా ఉండదు చెప్తున్నా. నాకు చెప్పినా వస్తా అని, ఇడికి వచ్చినా అని చెప్పినావా? ఆఫీస్ కి రాగానే ఫోన్ చేస్తావా? ఇప్పుడు ఫోన్ ఎత్తుతున్నావా? అంటే ఎత్తకపోతే వచ్చేస్తావా? వేరే వాళ్ళతో చేసుకుంటావా? నేనేమంటున్నా అట్లా కాదన్నా. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు నీకు ఏమేమైతుంది? ఏమైతుంది? చూస్తావు. నేను చెల్లెలాగా చూడు. ఫ్రెండ్ నాకైతే ఫ్రెండ్ అయితే నిన్నటి వరకు అన్నా అని పిలిచింది కదన్నా. అనిల్ భయ్య అని పిలుస్తావు కదా. అనిల్ భయ్య అని పిలుస్తావు కదా. ఎప్పుడు పిలిచింది? ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్స్ నేను కూడా 10 మంది ఫ్రెండ్స్ తో తిరుగుతా. ఇట్లానే మూసుకొని ఏమైంది అవన్నీ కాదు. ఇప్పుడు ఏమైంది చేసుకోవాలా? సరే కానీ ఇట్లనే చేసుకోవాలా? గీలు పట్టుకుంటుంటే సిగ్గు శరం అనిపిస్తారు నాకు కొంచెం. ఫ్రెండ్స్ ఏ పట్టుకుంటారు? ఫ్రెండ్స్ ఏనా పట్టుకోవచ్చా? ఒక్క నిమిషం నాకు చెప్పినవా? నాకు చెప్పినవా నువ్వు వీడికి వచ్చినా అని? ఎందుకు చెప్పాలి? ఫోన్ ఎత్తకపోతే ఏం మెసేజ్? చూడనా తమాషా వస్తుంది వీడికి వచ్చి. అరే చూడనా తమాషా వేస్తుంది వీడికి వచ్చి. రీల్ అంటారు వీళ్ళు. ఒకసారి జల్దీ చూడనా ఇది ఎవరో మాట్లాడుతున్నా. నేను ఇదేనా నిన్ను అట్లా అన్నా నేను. ఇద్దరి మధ్యలో ఇప్పుడు మేము రీల్ ఒక వీడియో చేద్దామని చెప్పినామన్నా, చేస్తున్నాము. నేను కూడా చేస్తాను. మరి నేను చేసినప్పుడు కూడా గమ్మున ఉండాలి. ఇట్లనే ఫోన్ చేసినావా? నువ్వు ఎవరెవరితో వచ్చినావు? ఏమేమో ఒక మాటనే చెప్పాలి కదా. ఒక మాటనే చెప్పాలి కదా. చూపిస్తావు కథలు ఏంది అన్నా? చేసినప్పుడు పొద్దున్న చేసింది. పొద్దున చేసింది మాట్లాడుకోవడం కాదన్నా. నేను చేస్తానేమో గై 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 నడుతుంది. తప్పు కాదా? మరి నేను కూడా తప్పు చేయలే కదా. మరి గమనం ఉండాలి కదా. నేను అదే మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను చేసినప్పుడు తప్పు అన్నప్పుడు అదంతా అంటే అది ఇట్లా అని తింటే వస్తుంది. ఏమైంది ఇప్పుడు? అరే అన్న దేక్తావా అంటే మనం చేస్తా. అరే ఏందన్నా ఇది? నేను కూడా చేసినప్పుడు మూసుకొని చెప్తున్నా. ఇంకో ఫస్ట్ ఈమె తప్పు ఉంటది. అలాదేం లేదు. అలాదేం లేదు. అదే అంటున్నా. మేమే అడిగినాము. నువ్వు తప్పే చేసినప్పుడు తప్పే మరి అలానా కాదు. నిన్న ఎవరు శశి అనిల్ భయ్య, ఇప్పుడు శశి అనిల్ ఫ్రెండ్. కనిపిస్తా కొంచెం కూడా. ఏమన్నా మళ్ళీ ఊకే కొట్టడం.
అసలు ఎన్నిసార్లు కొడుతుంది? తప్పే ఎందుకు తప్పు? తప్పే అది. ఫ్రెండ్తో చేస్తే ఏమైతుంది? ఫ్రెండ్ కాదు, నేను నీతో మాట్లాడానా? నీతో ఏమనలేదా? నీతో మాట్లాడతా. చేస్తారా బరాబర్ గుండు అలా కొడతా. నీకు ఇవి తప్ప ఏం రావానే? వాళ్ళతో తిరుగుడు వీళ్ళతో తిరుగుడు తప్ప ఏం రావా? ఏందన్నా ఊకే చేయలేదా? దీని పని ఉన్నా నేను ఇష్టం వచ్చినట్టు కొడుతుంది పడాలా అన్నా నేను. ఏం లైట్? ఏంది భయ మళ్ళా? తెలుసు కదా నేను. కాదు ఇప్పుడు నువ్వే వచ్చినావు మధ్యలో, మేము మంచిగా రీల్స్ చేసుకున్నాం. కాదు, నేను పోయినా ఈమెతో. భయ్యా అంటే ఏమైంది? నేను ఏమంటున్నా, ఇప్పుడు నేను ఈమెతో పోయినా, ఈమెతో కాదు నేను వేరే వాళ్ళతో రీల్ చేస్తున్నా. దీనికి మళ్ళీ ఏం వస్తుంది దీనికి? అవును నీకు ఎందుకు చెప్పు మళ్ళా. లైట్ తీసుకో, మాట్లాడాలి. తీసుకోకు. ఇప్పటివరకు నేను కూడా 3-4 మందితో చేస్తుండే. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఏమన్నా అంటే కొడుతుంది అంటే మాకు రాలా కొట్ట నీకు నమ్ముని ఉంటుంటే చూస్తున్నావా? కొడతా మరి బరాబర్. నువ్వెందుకు కొట్టినావు? మరి ఆమె కొట్టింది చూస్తున్నావా? ఆమె ఎన్ని వీడియోలో కొడుతుంది? ఎన్ని కొట్టలే ఎన్ని కొట్టలే? నువ్వు కొడుతుంటే పడుతూనే ఉండాలా? నీ పని ఉన్నా నేనేమన్నా? చెప్పు మళ్ళీ. నువ్వు చేయొచ్చు, వచ్చి నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అన్నా, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అన్నా. నేను ఇన్వాల్వ్ కాలేను. ఎందుకంటే కొట్లాడుకోకండి, ఏమైనా ఉంటే మాట్లాడుకోండి. కాదన్నా ఒకటి చెప్పు, ఇప్పుడు వీళ్ళతో చేసి ఏం తప్ప సరే అన్న వీళ్ళతో చేస్తాం. నిన్న వరకు భయ్య అనిల్ భయ్య, నిన్న వరకు శశి అన్న, ఇప్పుడు శశి రా అనిల్ రా. ఏందన్నా భయ్యా అంటే ఏమంటే ఇట్లా తప్పు. ఇదే చెప్తున్నా. నిన్నటి వరకు ఎందుకు వచ్చి ఇంకోనా నీ ఫోన్ పట్టుకోను. నిన్నటి వరకు భయ ఎందుకు ఉంది? ఇప్పుడు ఆ ఫ్రెండ్ ఎట్లా వచ్చింది? మీ మ్యాటర్ లో నేను ఇన్వాల్వ్ కాలేను. ఇన్వాల్వ్ కదా తప్ప. ఏది కరెక్ట్ ఎవరు కరెక్ట్ ఏ తప్పు నువ్వు చెప్పాలి కదా అన్న. నువ్వు వేరే అమ్మాయితో చేయొద్దు. నీకు చేయొద్దు. ఆమె చేయొచ్చు. ఎన్నిసార్లు ఆపలేను? నాకు లేరా మా లేరా దోస్తులు లేరా? మా దోస్తులు లేరా అన్న? దోస్తులు చేస్తా తప్ప. నీకెందుకు చెప్పాలి పరిచయము? నీకెందుకు చెప్పాలా? నీకెందుకు చెప్పాలి? నీ దోస్తులందరికీ పరిచయం ఎవరిని చేపించినావు నువ్వు? నా ఫోన్ చేయకుండా ఇక్కడికి వచ్చి తమాషాలు చేస్తుంది. నాకు ఒకళ్ళు చెప్పేవారు తెలియదు. తమాషా ఏం చేస్తే డాన్స్ ఆడుతుంది. నువ్వు రీలు చేయనిచ్చినావు నన్ను వేరే ఆమెతో? ఇప్పుడు నువ్వు టైం పాస్ చేస్తున్నావు. టైం పాస్ అన్న, నేను టైం పాస్ చేస్తాను. వీడియో పెట్టుకోరు. ఈ వీడియో నువ్వు బరాబర్ అప్లోడ్ చేయాలి. బయట నేను రీల్ చేస్తా అన్నప్పుడు ఎవరితో చేయొద్దు అని అన్నప్పుడు నాకు కూడా రైట్ ఉంది కదా నా మాట అన్నికి. నువ్వు ఎట్లా చేస్తా? రైట్ ఉందా? ఉంది, బరాబర్ ఉంది. అరే అడిగేది చెప్తావన్నా నువ్వు? నాకు ఎట్లా చెప్పింది ఆమె రీల్ చేయొద్దని? నువ్వు వాళ్ళతో రీల్ చేయొద్దని ఇష్టం వచ్చినట్టు ప్రతి దాంట్లో ఇష్టం వచ్చినట్టు కొడుతావు. ఎందుకు గమ్మునుంటా? నువ్వు నా మాటలు వింటావు కాబట్టి, నాకు వాల్యూ ఇస్తావు, నాకు కేర్ చేస్తావు కాబట్టి గమ్మునుంటా. నువ్వు ఇట్లా చిల్లర్లకు వెళ్ళేసి నేను ఎందుకు గమ్మునుంటాను? చెప్పు ఏంది? నువ్వు రేపు టెక్స్ట్ చేస్తా అప్పుడు. అరే అవన్నీ ఎందుకు తీస్తున్నావు నువ్వు? నేనేం మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు? గమ్మత్ పని చేస్తుందా? గమ్మత్ పని చేస్తుంది కదా. నన్ను ఎట్లా ఆపినావు? నువ్వు ఎట్లా చేస్తున్నావు? ఇప్పుడు నాకు చెప్పాలి. నన్ను ఎందుకు ఆపినావు? ఇప్పుడు నువ్వు ఎట్లా చేస్తున్నావు? నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది. ఛీ పోరా. నేను రీల్ చెయ్యొద్దు అన్న. హర్ష నేను రీల్ చేస్తా, బరాబర్ చేస్తా అన్నా. అన్నా నేను కొట్టేస్తాను, నేను చెప్తున్నా. రీల్ ఇంకో మళ్ళీ చెప్తున్నా. ఇడికే నడువు ఫస్ట్ అన్నాను. అసలు నువ్వు ఎందుకు కొడతావు భయ? నాకు అర్థమైతలేదు. కొడతా. ఎందుకు కొడతావు భయ? అసలు నన్ను ఎన్ని కొట్టలేదా? నన్ను చెప్పన్నా. ఇప్పుడు మొగోడు ఆడమని కొడితే కొట్టొద్దు, కొట్టొద్దు ఇష్టం వచ్చినట్టు కొట్టలేదా అన్న? నన్ను ఎన్ని దాంట్లో కొట్టలేదా అన్న? ఏ రోజు కాదన్నా, కాదన్నా. ఇప్పుడు కోపం నువ్వు కూడా కంట్రోల్ చేసుకోకుండా 1-2 కొడుతూ ఎన్ని కొట్టింది ఒక్క రోజు అన్నావు అన్న కొట్టద్దాను ఆమెకి. కొట్టని చెప్తున్నావు. పో చేసుకో, ఏం చేసుకుంటా చేసుకో. ఇంకొకసారి నీ ఫోన్లకే నాకు మెసేజ్ అన్న కాల్ అని వచ్చింది అనుకో, నేను ఎంత సీరియస్ చేసేస్తా అంటే నీ జాగాలో నువ్వు ఉండు, నా జాగాలో నన్ను పెట్టు. నేను కూడా 10 మందితో తిరుగుతా, గుర్తుపెట్టుకో. నాకు ఇంకో బీపీ లేపా. ఏంది? ఏం తమాషా చేస్తున్నావా? ఏం తమాషా చేస్తున్నావా అంటున్నా? నేను పోతున్నా కదా, నా జాగాలో నేను వెళ్ళిపోతున్నావా లేదా? పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? మళ్ళీ నాకు లేరా? నాకు కూడా దోస్తులు ఉన్నారు, చూపిస్తా నీకు. చేసుకో, నువ్వు ఎవరితో చేసుకుంటావు చేసుకో. ఏ పో, నువ్వు మాట్లాడకన్నా. మరి ఏం దొరికేదేంది?
ఉర్రేదండి చెప్పినావు కదా. మరి నువ్వేందో నా మీద కమెంట్ చేసుడు, నా మీద కమెంట్ ఎవరే నువ్వు నా మీద కమెంట్ చేయడానికి? నువ్వు ఎవరు నా మీద కమెంట్ చేయడానికి? నేను రీలు చేస్తా, నన్ను ఎందుకు ఆపినా? మళ్ళీ ఎంతో మంది నాతో గర్ల్స్ మాట్లాడుతారు, ఎందుకు ఆపినావు? మరి మూసుకోవాలా? నడే నువ్వు ఫస్ట్ పోవే చెప్పాను, కొట్టేస్తాను సరే ఒక వీడియో తీసి అయితే పోగా. అన్న ప్లీజ్ అన్న రెచ్చగొట్టకురా. సరే ఫోన్ పోరే వదిలే. ఇది మంచిగా మంచిగా చేసుకుంటాం. ఏం చూస్తున్నావు? నువ్వెవరే? నీ ఇల్లా ఇది? నీ ఇల్లా? అరే నువ్వు మాట్లాడుకోరా, మీ పని ఏందో పోతుండు కదా, పోయిటోళ్ళు ఎందుకు వెళ్తున్నాయి? ఏం చేస్తావు? ఇన్న నుంచి గమ్మున వెళ్ళిపో. అరే నడే నువ్వు. పోరా. నిన్ను అద్దంలో చూసుకో, ఏదో తెల్లగా ఉంటే ముడిచిపోవాలి కాదు, అర్థమైందా? సరే సరే మంచిగా. ఓకే నువ్వే చెప్పాలి. మళ్ళా ఏం తెల్లగా ఉంటా? నువ్వెవరే నాకు చెప్పని పొమ్మని? నువ్వెవరే? నేను ఇన్న ఉంటా, ఇన్న ఉంటా. ఇది నీ ఇల్లా? నీ ఇల్లా ఇది? ఏడున్నా నీ ఇల్లురా? ఏడున్నా నీ ఇల్లు? చేయండి ఏదో దాని ఇల్లు అన్నట్టు అలా అయ్య కట్టించినట్టు ఈడ. ఏంది ఏంది ఏందే కొట్టేది? నాకు లేవా చెప్పులు? లేవా నాకు? లేదా చెప్పు. మీరే కొడతారా? చెప్పు లేదా నాకు? ఆడపిల్ల మాట్లాడితే తప్పులేదు, మొగోళ్ళు ఏం మాట్లాడినా తప్పే అంటున్నా కదా. ఎనర్జీ పో, ఎనర్జీ కావాలంట. ఎనర్జీ పో, ట్యాన్ అయింది. ఓ పెద్ద పీకి పీకి ట్యాన్ పో. చేసి చూస్తా, చేయితే మంచిగా చేయాలి. నేను కూడా చూస్తా. నేనే ఫస్ట్ చెయ్యాలి. నేనేమన్నా అన్నానా? పోయి చెయ్యి చెయ్యి. ఎనర్జీ పోతుందంటే ఎనర్జీ కోసం పిలుస్తాయి. ఓ చూస్తా, నేను కూడా చూస్తా. ఎనర్జీ డ్రింక్ తెచ్చిమంటాను. తెచ్చిస్తా నాకు, నేను కూడా తెచ్చిస్తా. ఎనర్జీ డ్రింకులు ఇట్లు కాదు, 10 ఎనర్జీ డ్రింకులు తీసుకొని వస్తాను. ఓవన్కి భయపడే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చెప్తుంది. అదే పెద్ద ఫాల్తు, సిగ్గు లేకుండా చేసుకుంటా చెప్తాను కొట్టినా అవుతావు. అట్లనే వాళ్ళ ఇంటికి పోయివా నన్బా. ఇప్పుడు ఏమైంది భయ్ చెప్పు. ఎవరికి చేయి చూపిస్తున్నావే నువ్వు? నీ పన్ను చేసుకోవా? చేసుకో, గమ్మన చేసుకొని ఇంటికో. నిన్ను ఏమనలేదు, నిన్ను ఏమని అంటున్నాను? ఆమెనే అంటుంది ఎవరికి భయపడక ఎవరికి పడకంటే. నేను భయపడన్నా? నేను భయపడన్నా? ఇజ్జత్ ఇచ్చిన ఎన్ని రోజులు నీకు ఇయ్య, నీకు ఇయ్య. నవ్వు వస్తుంది నీ, నాకు నా ముఖం చూసినా నవ్వు వస్తుంది, నీ ముఖం చూస్తే ఏం రాదు. ఒక్కడికి నచ్చలేదని టాలెంట్ లేదనుకున్నావు. అయిపోయి నేను కలవాడుతున్నాను. ఎత్తుకొని తిప్పుడు. అట్లా కాదు భయ్. 3, 2, 1 సార్. ఒక 3 ఫోటోలు, ఒక 3 ఫోటోలు దిగు. పెట్టా కెమెరా. మంచిగా గమ్ముని చేస్తున్నాం. మధ్యలో వచ్చినా లేదు ఇప్పుడు మా వాడు మంచిగా రీల్ చేస్తుంది. నా ఫోటోలు తీసుకోవాలి అన్న. అన్న ఈ రోజు అన్న అవుతావు, రేపు మళ్ళీ లోక్షిత్ అవుతారు. వీళ్ళిద్దరు మళ్ళీ నా దగ్గర నించాలి ఇక్కడ పక్కకి ఇట్లా. ఏంది ఏంది? హలో ఏంది మాట్లాడలేదు? నిన్న కూడా బ్యాడ్ చేసిండు. ఇప్పుడు ఏం మాట్లాడు? నా గురించి మాట్లాడుతున్నా. బ్యాడ్ అన్నారు దాన్ని. ఇప్పుడు నేను చెప్తా. ఒర్రకేను నేను చెప్పు, నేను చెప్పేది ఏమని బ్యాడ్ కాదు. ఏమన్నా మరి పో, మరి ఎందుకు వచ్చిన ఇటు దాకా? నువ్వు నా దగ్గర ఏమంటుంది? బ్యాడ్ చేయకంటుంది. నా మీద చేసే రైట్ లేదు నీకు చెప్తున్నా. నా మీద చేసే రైట్ లేదు నీకు. ముందులాగా దూరం జరిగి మాట్లాడు. నేనేమన్నా తెలుసా? లోక్షిత్ అన్న అవుతాడు, నెక్స్ట్ లోక్షిత్ అవుతాడు అన్న. ఇప్పుడు అదే కదా అయింది. అరే ఏం చేస్తుర్రా? ఇంటర్లో వస్తారు ఎంతసేపు అని చెప్తున్నావు, అదే కొట్లాట. ఏందేమో ఉన్నది చెప్తున్నా, నేను ఉన్నదే చెప్పినా. నేను ఉన్నదే చెప్పిన లోక్షిత్ నా ఫోటో దిగుతున్నాం. అన్న దిగుతున్నాతో ఏంది దించేది? చెప్పుతో కొడతా, నాతో కూడా ఆమె అన్నప్పుడు కదా
ఆడపిల్లని అరే ఆడపిల్ల మీరు కూడా పోయి పోయి పడుతున్నారు. ఆడపిల్లలు తప్పులు చేయొచ్చా? నేను చెప్తున్నా ఇప్పుడు ఆమె రీల్ చేస్తుంటే నీకు కోపం వస్తుంది. అవును, నువ్వు కూడా వేరే వాళ్ళతో చేయొద్దు. నన్ను చేయనీయలే మరి. నువ్వు కూడా ఇట్లానే చేయి. ఇదంతా వీళ్ళు కావాల్సిన ప్లాన్ చెప్పించి చేపిస్తు. వీళ్ళు కావాల్సని చేసి అనిల్ అని ఛానల్లో వేసుకోమని చెప్పి వాడిని అనుకుంటు వాడు నేను అందుకే నేను మధ్యలో రాలేరు. కాదు హర్ష, నేను ఇట్లా చేస్తాను, నీకు ఎట్లా అనిపించింది? ఎన్ని మాటలు అన్నాడు. సెకండ్ టైం ఇట్లా ఒక నువ్వేమో అన్ని మంది అమ్మాయిలతో నువ్వు చేయొచ్చు వీడియోలు. ఎంతమందితో చేయలే? చంపుతా. వానా వానా వెల్లువా చేయలే. ఏం బిక్తావు రాత్రంతా? అది కాదు నాన్న, ఇంకో ఎన్ని కొట్టరు. నేను ఎట్లా కొట్టింది అసలు నా క్యారెక్టర్ నీ క్యారెక్టర్ ఏమనుకుంటున్నావు? ఆమె క్యారెక్టర్ ఎందుకు అది చేస్తున్నాను? సిగ్గు ఇషారం ఉంది ఆ కొట్టు. ఇప్పుడు శశి అన్నాన్ని పిలిచే, అనిల్ భయ్యాన్ని పిలిచే సడన్ గా కొద్దిసేపు కోసం మెరుస్తే నాకు సొమ్మే మనవుతున్నా ఉంటా విడిచిన వీళ్ళు ఏమన్నా బయట వాళ్ళారా? వీళ్ళు ఎందుకు జలస్ ఫీల్ అవుతున్నారు? శశి అన్నదన్న, శశి మేమే అనుమని చెప్పాను. ఇప్పుడు చేయలేసుడు ఇట్లా ఇట్లా నాన్న, ఇది అలా కాదన్న. మంచి చేసినామా లేదా? అన్న కొన్ని పనులలో ఉన్నప్పుడు టెన్షన్ అయ్యా గుండు మీద చెట్టులు వచ్చినాయి. పోనీ కచ్చా తింటారు, నాకు పోయేడుతుంది. పోరు పట్టుకోరు. అది కాదు, నీకు ఫోన్ చేసిన వాళ్ళు నేనే. నాకు అన్న ఇది చాలా తప్ప అన్న, నా మీద నమ్మకం పోతుంది. నమ్మకం లేదు. అన్న చేసి నన్ను నమ్మినా నేను, లేకపోతే ఎవరు చేసినా ప్రాంక్ అనుకుంటున్నా నేను. కానీ ఆయన ఫోన్ చేసి ఏం తెలియనట్టు ఆడ దూరం నుంచి చూడు. సో గైస్, ఇలాంటి ప్రాంకులు మీకు ఇంకా కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ హర్షలను కొట్టింది తిట్టుకోరు. ఆమె కొట్టినప్పుడు తిట్టారు. నీకేమైనా ఒక అబ్బాయి ఎన్నైనా చేయొచ్చు, ఒక అమ్మాయి ఏం చేద్దాం ఎవరికి? బాయ్ బాయ్.